బ్రో నమస్తే. నమస్తే నమస్తే. వైసీపీలో కొంతమంది నాయకులు వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులేసుకొని పట్టుకున్నారు, కరెక్టేనా? అది తప్పయ్యా. అసలు మామూలుగానే ఇప్పుడు ఒక అబద్ధం వాడి ఫోటో పెట్టుకుంటేనే తప్పు. అలా చెప్పులు వేసుకొని అలా పట్టుకోవడం అది కరెక్టేనా? అది తప్పు. అది వెంకన్న బాబు మళ్ళీ శిక్షించాడు వాళ్ళని. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రారాలి. అది కరెక్టేనా? అది అసలు అసెంబ్లీలోని దేవుడి ఫోటోలు ఎందుకయ్యా? ఎంతమంది బూతులు ఆడతారో అసెంబ్లీలో, ఎంతమంది చీ అంటారు. అలా పెట్టడం కరెక్టేనా? అది చాలా తప్పది. చెప్పులు వేసుకొని మరీ పట్టుకున్నారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళ మాట వాళ్ళకి ఇస్తారా దేవుళ్ళు? వైసీపీ వాళ్ళు ఎందుకు తిరుమల వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా లడ్డు కల్తీ వాళ్ళ మీద రూమర్స్ వస్తున్నాయి, ఇది కూడా వాళ్ళ మీదనే వస్తున్నాయి, ఎందుకంటారు? పాపం ఊరికపోద్దా? ఎలాగైనా శిక్షిస్తాడు దేవుడు. ఏంటంటే వీళ్ళు కావాలని దేవుడు నా పక్కనే ఉన్నాడు, మా మాట ఆలకెత్తాడంటే ఎప్పటికైనా శిక్షిస్తాడు. కంగారు పడకండి. ఇంకా ముందు ఉంది ముసలి పండుగ, వీళ్ళందరినీ దేవుడు ఎలాగైనా శిక్షిస్తాడు. అలా కట్ట కదా. స్నానం చేస్తాను మనం ఇంట్లో దేవుడు గుడికి వెళ్ళాం. అలాంటిది అలా చెప్పులు వేసుకున్నట్టుగా కట్టేనా? వెంకన్న బాబుని అలాగా కింద పరిచినట్టుగా దేవుడిని ఇది కావాలనా? అందరూ రేపు పొద్దున్న ఎప్పటికన్నా వాళ్ళకి శిక్ష తప్పదు వాళ్ళకి. ఏం చెప్తావు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకునే వాళ్ళకి? నేను ఒకటే చెప్తున్నాయ్యా, మనకి ఏంటంటే మనం ఎలాగైతే ఉన్నామో అలాగే ఉండాలి. ఏంటంటే చెప్పులు వేసుకొని మందు తాగి దేవుడి ఫోటో పట్టుకోవద్దు. నేను మెయిన్ చెప్పింది జనసేన పార్టీకి. ఏంటంటే అలా కట్ట కాదు, అది వాళ్ళు చేసింది తప్పది. నిజం చెప్తున్నాను. దేవుడు ఎలాగైనా ఎప్పటికైనా శిక్షించాల్సిందే. జనసేనకు వైసీపీ వాళ్ళకు తేడా ఏంటి? జనసేనకి వైసీపీకి ఏంటన్నయ్యా నువ్వు చెప్తున్నావు, మంచికి చెడుకి తేడా ఉంది. జనసేన పార్టీ ఏంటయ్యా, జనాల కోసం పోరాడతారు. ఏలో జనం రక్తం తాగుతారు. ఇది ఏంటంటే మంచికి అబ్బా. జనసేన మంచికి మారిపోయారు. జనసేన పార్టీ కుర్రోళ్ళన్నా ఎవరన్నా. అది నేనే మారినయ్యా జనసేన పార్టీలకి. ఒకప్పుడు జగన్ పార్టీలో ఉండిపోండి. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తాడు కాబట్టి నేను కూడా మారాను. అంత మంచి మనిషి కాబట్టి.